వండమంటారు? అల్లుడు ఏం తింటావు? మళ్ళీ అస్థికిలో పిండా కూడా వండుతుంది. నాకంత ధైర్యం లేదు, బయటికెళ్ళి తింటాను. అస్థికిలా? అదేం కూర? మొన్న బెండకాయ ఫ్రై మాడిపోయింది నాన్న, దాన్నే కామెంట్ చేస్తున్నాడు. తప్పులా నాకు జరగవేటి ప్రసాద్, ఒక్కోసారి కూర మాడిపోతుంది. దానికేంటి? అల్లుడు కోడి తెచ్చాను, అమ్మాయి అద్భుతంగా చేస్తుంది. ఎలా వండుతావో రెసిపీ చెప్పవే. ఒక కుండలోకి నీళ్ళు తీసుకొని కోడి శవం చుట్టూ తిరుగు, మీ నాన్న కుండకు బొక్కలు పెడుతూ ఉంటాడు. శవాలు కాల్చుకునే దాన్ని తీసుకొచ్చి కట్టబెట్టేశావు నాకు. కోడి కూర గురించి చెప్పమంటే దహన సంస్కారాల గురించి చెప్తుంది. అది కాదమ్మా, కోడికి ఏకలు పీకి కడుపులో పేగులు తీసి బోటి కర్రీ చేయాలా? చూసారా, కోడి పేగులు వండేస్తుందంట, ఈకలతో పకోడి, చర్మంతో సూపు చేసేస్తుందంట. కడుపు నిండా తినండే. ఆడెవడో బొగడాగాడు చైనా నుంచి కరోనా వైరస్ వదిలాడు. దీని వంట తింటే ఏ కోడియో పేగియో దిక్కుమాలిన వైరస్లన్నీ పుడతాయి, ఇండియాని దుమ్మెత్తి పోస్తారు. క్షమించండి మావయ్య, ఈ పాపంలో నేను పాలు పంచుకోలేను. అది కాదు ప్రసాద్. అల్లుడు అల్లుడు నానా, వాచ్మెన్ తో చేపలు తెప్పించాను, ఏం చేయమంటారు? ఉప్పు పసుపు వేసి బాగా కడగమ్మా. సరేనా? అగో, తర్వాత పొయ్యి మీద ఉండాలని కూడా చెప్పండి, లేదంటే పచ్చి చేపలు ప్లేట్లు వేసుకొచ్చి అడుపులున్నా తినమంటది. అన్నం తింటున్నావా చేప మందు మిగుతున్నావా తెలియక చచ్చూరుకోవాలి. Please subscribe and please follow the channel. అట్లుంటది మనతోని.